హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే వీడియో మానసాదేవి. మానసాదేవి అంటే సర్పములన్నింటినీ తన ఆధీనంలో ఉంచిన మహనీయమైన దేవత. ఒక మాటలో చెప్పాలంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు శివుడు విషం తాగినప్పుడు అతనికి ఏ అపాయము కలగకుండా ఆపిన దేవత కూడా ఈమె. కశ్యప్ మహర్షి తన భార్య నుండి సర్పములు పుట్టినప్పుడు, భూమి మొత్తము సర్పములు ఎక్కువైపోయినప్పుడు ఋషులందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమని వేడుకొనగా, బ్రహ్మదేవుడు కశ్యప్ మహర్షిని పిలిచి ఈ సర్పములను నిరోధించమని వాగ్దానం చేయగా, దానికి కశ్యప్ మహర్షి ధ్యానం చేసి తన మనసు నుంచి ఒక దేవతను సృష్టించాడు. ఆవిడే మన మానసాదేవి. కశ్యపుని యొక్క మనసు నుంచి వెలువడిన దేవత కావున ఈమెను మానసాదేవి అని పిలుస్తారు. అయితే ఈ దేవతని స్మరించుట చేతే మన కోరికలు తీరుతాయి. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం ఈ మానసాదేవిని స్మరించుకొని పూజించి కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం జరిగింది. ఈ మానసాదేవి ఉత్తరాఖండ్లో కొలువై ఉన్న మహనీయమైన దేవత కావున మానవులు ఎవరైనా సరే బిడ్డలు కానీ లేదా ఏమైనా తీరని కోరికలు తీర్చాలనుకుంటే, అవి తీరాలంటే ఒక్కసారి మానసాదేవిని దర్శించి ఆమె యందు మిక్కిలి భక్తితో అపారమైన సేవా దృక్పథంతో ఆమె ముందు మోకరిల్లినట్లయితే ఆమె వారి కోరికలను ఖచ్చితంగా తీరుస్తుంది. ఇది సాక్షాత్తు పరమశివుడు పార్వతీ సమేతుడై ఆమెకిచ్చిన ఓ గొప్ప వరం. కాబట్టి మానవులుగా ఉన్న మనమందరము ఎటువంటి జీవాలకు హాని జరపకుండా, ముఖ్యంగా సర్పాలకు హాని చేయకుండా మానసాదేవిని నిత్యము స్మరిస్తూ మన మనసులోని కోరికలను తీర్చమని ఆ దేవుని వేడుకుంటే ఆ దేవి ఖచ్చితంగా మన కోరికలను తీరుస్తుంది. ఎందరో ఋషులు, మునులు ఎంతోమంది మానసాదేవిని స్మరించి ముక్తి మార్గాన్ని కూడా పొందినవారై ఈరోజుకి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఓం నమో మానసాదేవి అయి నమః అని స్మరిద్దాం. జై హింద్.